ఇదే సరైన చోటు. శవాన్ని ఇక్కడ ఉంచుకోవడం మంచిదే. క్షమించండి బాబు, ఎవరైనా కొత్త వాళ్ళు కనిపిస్తే ఏ గుడ్డివాడిని ఏమైనా చేస్తారేమోనని మా పీటర్కు భయం. గుడ్డివాడు పీటర్, గుడ్ బాయ్. పీటర్, గుడ్ బాయ్. Peter, good boy. No, this is not the right place. హలో రమేష్. హాయ్ సుబ్బు. ఏమిటి నీ కారు తీసుకురాలేదా? లేదు, మా ఆవిడ తీసుకెళ్ళింది. రా, నా కార్లో డ్రాప్ చేస్తాను. కమాన్. ఓకే. థ్యాంక్ యూ సుబ్బు. బాయ్ బాయ్.
మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఏమిటి విశేషం? పెద్ద లాయర్ గారు మీరు ఇలాంటి క్రైమ్ చేయొచ్చా? క్రైమా? కనపడకుండా మాయం చేస్తే క్రైమే. అది మాయం మాయం నేనే చేయలేదు. మరి ఇక్కడ ఉండాల్సిన బీట్ పుస్తకం ఏమి సార్? బీట్ బుక్ నేను తెస్తాను. లాయర్ గారు భలే కంగారు పడిపోయారు రోయ్. ఇదిగోండి. గుడ్ మార్నింగ్. ఏమిటి అలా చూస్తున్నారు? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హాల్లో పెడుతున్నారే? కాపలా. కాపలానా? దేనికి? నీకే. పాపం నిద్ర చెడకూడదని. అవును, రాత్రి మన ఇంటికి ఎవరొచ్చారు? రాత్రా? ఎవరు రాలేదే. మరి ఆ టీ కప్పు? టీ నేను తాగాను. ఒకటి కాదు, 2 కప్పులు ఉన్నాయి. అబ్బబ్బా, 2 సార్లు తాగి ఉంటాను. ఏంటడా? అను, చెవికి ఇంకో దిద్దులేదే? అదేనండి వెతుకుతున్నాను, ఎక్కడో పడిపోయింది. ఇదిగో సిట్టింగ్ రూమ్ లో దొరికింది. సిట్టింగ్ రూమ్ లో దొరికిందా? సిట్టింగ్ రూమ్ కు నేనెప్పుడు వెళ్ళానబ్బా? నువ్వు వెళ్లకుండానే ఆ రూమ్ లో రికార్డ్ పేరు ఎలా పెట్టావు? ఈ మధ్య నిద్రలో నడవడం ప్రారంభించావా? రికార్డులు ఏర్పెట్టినట్టు అసలు నాకు గుర్తులేదండి. అందుకేను నీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చారేమో గుర్తు చేసుకోమంటున్నా. నాకెవరున్నారండి ఫ్రెండ్స్? అవును, బొట్టెలా జరిగిపోయింది? చూడండి, మీరు ఇన్ని ప్రశ్నలు ఎందుకు వేస్తున్నారో నాకు తెలుసు. రాత్రి జరిగింది జరిగినట్లే మర్చిపోండి ప్లీజ్. అలా జరగాలని నేను కోరుకోలేదు. నాకే తెలియని ఆవేశం నన్ను అసక్తురాలను చేసింది. మరెప్పుడు అలా జరగకుండా జాగ్రత్త పడతాను. ఈసారికి మన్నించండి ప్లీజ్. అంటే రాత్రి జరిగింది నీకు గుర్తుందా? మొత్తం గుర్తుంది. థియేటర్లో ఒళ్ళు మండి మీతో చెప్పకుండా బయటికి రావడం, కార్ నేనే డ్రైవ్ చేసుకుని ఇల్లు చేరడం, డాక్టర్ ఇచ్చిన నిద్ర మాత్రలు వేసుకుని నిద్రపోవడం, అదంతా గుర్తుంది. అంతే గుర్తుందా? ఇంకా ఏ రాత్రి మీరు వచ్చి నన్ను పిలిచారా? నాకు తెలియదండి. మాత్రలు బాగా పనిచేస్తున్నాయి. మంచి నిద్ర పట్టేసింది. ఉదయానికంతా మనసు ప్రశాంతంగా ఉంది. రాత్రి నా ప్రవర్తనకు నాకే సిగ్గేసింది. మరెప్పుడూ అలా చేయనండి. నవ్వండి. నేను ఇంత చెప్పినా కూడా మీరు ఇంకో కోర్టులో ముద్దాన్ని ప్రశ్నలు అడిగినట్టు అడుగుతున్నారు. కమాన్ చీరప్ వేసే కమాన్. అమ్మగారండి.
నో, ఇది యాక్సిడెంట్ కానే కాదు, బుద్ధిపూర్వకంగా చేయబడిన హత్య.